హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుదీనా చట్నీ. చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం అన్నది చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అన్నది పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పుడు వేరుశనగ గుళ్ళు అయితే తీసుకున్నాను నేను. తీసుకుని వీటిని సిమ్లో పెట్టుకుని బాగా లోపల వరకు వేగేటట్టు వేయించుకుందాం. ఈ పుదీనా చట్నీ అన్నది ఇడ్లీ, వడ, దోస ఇలా ఎందులో కన్నా బాగుంటుంది. ఇలా మనం పుదీనా వేసుకొని చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆయిల్ కూడా కొంచెం వేసి చేసుకోండి, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. దీన్ని బాగా వేయించుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగిపోతాయి. ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు అయితే వేసి వేయించుకుందాం. ఈ చట్నీ అన్నది 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి. తర్వాత ఒక కప్పుడు పుదీనా ఆకుల్ని బాగా శుభ్రంగా కడిగేసి వేసుకుందాం. తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా కొత్తిమీర వేసుకుందామండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా హెల్తీ. ఇలా గ్రీన్ చట్నీ చేసి పెట్టడం వల్ల చాలా హెల్తీ పిల్లలకి. మనకి పల్లీ చట్నీ డైలీ కాకుండా పిల్లలకి బోర్ కొడతా ఉంటుంది కదా. ఇలా అప్పుడప్పుడు పల్లీ చట్నీలోనే ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కూడా చాలా హెల్తీ. పుదీనా అన్నది చాలా మంచిది కదా. ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. చూడండి, పుదీనాలోంచి కొంచెం వాటర్ వచ్చినాయి కదా, వాటర్ ఇంకిపోయేదాకా వేయించుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే ఇంకిపోతాయి. చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది చట్నీ అన్నది. దించేసి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించుకున్న వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదా, పల్లీలు అంటారు కదా, అవి వేసేసి తర్వాత ఈ పుదీనా మిశ్రమం కూడా వేసేసుకుందాం. వేసుకుని ఇందులోకి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. చట్నీకి సరిపడగా సాల్టు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి వీటిని మిక్సీ పట్టుకుందాం. కొంచెం వాటర్ పోసి ఇలా చట్నీలా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పుదీనా చట్నీ, గ్రీన్ చట్నీ అన్నది రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్ట్, చాలా హెల్తీ కూడా. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.